ఈ ఇయర్ సంక్రాంతికి వెళ్ళకపోవడం కాదు గానీ, మా పిల్లలిద్దరూ చాలా ఫీల్ అయిపోయారనమాట. సంక్రాంతి పండగ బాగా అవ్వదు, హైదరాబాద్‌లో ఏముండదనేసి. ఇంక 2 రోజులు ముందు నుంచే గట్టిగా ప్లాన్ చేసామనమాట. ఇంటి ముందు భోగి మంట వేసుకుందామని. ఉదయాన్నే వేగంగా లేసి వేద్దామని ట్రై చేసాం గానీ, ఇంకా ఉదయాన్నే లేవలేకపోయాం. ముందు రోజు నైటే మా వాచ్‌మ్యాన్ వాళ్ళతో అందరితో కలిసి ముగ్గైతే పెట్టేసామనమాట. అలానే చక్కగా భోగి మంట గూడా వేసాం చూడండి. చాలా కష్టపడి పిల్లలిద్దరూ పెద్దగా మంటైతే వేశారు. చుట్టుపక్కలున్న పుల్లలు, కర్రలు అన్నీ తెచ్చి. ఇంకా భోగి మంట దగ్గర అయిపోగానే భోగి స్నానం కోసం చక్కగా ఒళ్ళంతా నూనె పెట్టేసి, తలకు నూనె పెట్టేసి, నలుగు రాసేసి, స్నానాలు చేపించేసి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీలు చేశాననమాట. ఏ రోజు చేసినా చేయకపోయినా భోగి రోజు మాత్రం ఖచ్చితంగా మేము ఇడ్లీలో తింటాం బ్రేక్‌ఫాస్ట్‌లో. అది మా ఊర్లో సేమ్ అలానే ఉంటది. ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత చక్కగా గుడికెళ్ళి, గోదాదేవి కళ్యాణం చూసి, ఇంటికి కూడా వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి, లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను. లంచ్‌లోకైతే రైస్, టమాటా పులుసు, పప్పు, ఇంకా కాలీఫ్లవర్ పకోడీ చేశాను. ఇంక ఈరోజు భోగి రోజైతే ఇలా జరిగింది. ఎంత బాగా జరిగినా గానీ ఊరెళ్ళదని లోటైతే కొంచెం ఉంటదనమాట. అందరికీ హ్యాపీ భోగి.